ఫైన్ అయితే చిచ్చు ఉంటుందని అనుకోను సార్. అంటే జనరల్గా 2019 లోక్సభ ఎన్నికల్లో సార్ కాంగ్రెస్ 52 స్థానాల్లో విజయం సాధించింది. దాదాపు 209 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో వచ్చింది సార్. అంటే ఈ రెండింటిని కలిపితే దాదాపు 261 స్థానాలు అవుతాయని ఆ పార్టీ లెక్క సార్. అది మరి ఆ లెక్క ప్రకారం ఇక 300 ఏవంత ఎక్కువ. దాని తర్వాత నీకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. సో అందువల్ల ఆ లెక్క ప్రకారం చేసినా 300 ఎక్కువ. పేచీ లేదు, ఉన్న పేచీ ఉన్నాయి. మనకేంటంటే పేచీ ఉన్నవి హైలైట్ అవుతాయి. తమిళనాడులో కాంగ్రెస్ ఇండియాకున్న పేచీ ఉందా? లేదు కదా. ఇప్పుడు ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన పేచీ కూడా తెలంగాణలో కాంగ్రెస్కు లెఫ్ట్కు రాకపోవచ్చు. సో అందువల్ల మీకు ఫండమెంటల్గా 300 సీట్ల కన్ఫైన్ అయితే అసలు పేచీకి స్కోపే ఉండదు అంటే మీరు ఈవెన్ 100 సీట్ల కాంగ్రెస్ కన్ఫైన్ అయినా కూడా 1-2 సీట్ల పంచాయతీ ఉంటుంది, ఉండకుండా ఎక్కడ పోతుంది 100 సీట్లు కూడా. ఎందుకంటే పేచీ అనేది నెంబర్ మీద కాదు, పేచీ అనేది ఏ కాన్స్టిట్యున్సీస్ అని, ఏదో ఒక కాన్స్టిట్యున్సీ వద్ద పేచీ కంపల్సరీగా ఉంటుంది. 20 విత్ ఇన్ ద బీజేపీ మీకు ఈ సీట్లో ఎవరు కరీంనగర్లో బండి సంజయ్ చేస్తారా, ఈటలు చేస్తారా అన్న చర్చ వస్తలేదా? సో మరి అక్కడ ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈటలు చేస్తాడా, రామచంద్రరావు చేస్తారా అని చర్చ రావడం లేదా? సో మరి అక్కడ ఎట్లా వస్తుంది చర్చ? బీజేపీ ఒకే పార్టీ కదా, ఒకే పార్టీలోనే చర్చ వస్తుంది. మీకు 26 పార్టీలు కలిసినప్పుడు ఆ మేరకు ఉండవా సార్? ఇంకొక నేషనల్ ఐటమ్ సార్, ఇంకొక ముఖ్యమైన వార్త. నిన్న డిసెంబర్ 31 లేకుంటే కొత్త సంవత్సరం సందర్భంగా మన్ కీ బాత్లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఆత్మనిర్భర్ వికసిత్ స్ఫూర్తి 2024లోనూ కొనసాగాలి, ఫిట్ ఇండియా లక్ష్యం కావాలని పిలుపు. అంటే వారి స్పీచ్ అంతా కూడా ఎన్నికల కోణంలో ఉంటుంది అనుకోవచ్చా? ఎన్నికల కోణంలో ఉండకపోతే ఏ కోణంలో ఉంటుంది? ఎన్నికలు 3-4 నెలలు ఉండగా ఇంకా వేరే సన్యాసం కోణంలో ఉంటుందా, సర్వసంగ పరిత్యాగ కోణంలో ఉంటుందా? మీరే చెప్పండి. ఎన్నికలకు ప్రారంభం ఉన్న ఏడాది అనివార్యంగా అది ఎన్నికల కోణంలోనే ఉంటుంది, ఇంకో కోణంలో ఉండే స్కోపే లేదు దానికి. సో ఎన్నికల్లో ఏ కోణం ఉంటుంది అనేది పాయింట్ తప్ప ఎన్నికల్లో కోణం ఉండదు అని అనుకుంటే అది అమాయకత్వం. నరేంద్ర మోడీ ఎన్జిఓ నడపడం లేదు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే నరేంద్ర మోడీ సన్యాసుల మఠానికి అధిపతి కాదు. ఆయన భారతీయ జనతా పార్టీ అనే ఒక దేశంలోనే బలమైన రాజకీయ పార్టీ నాయకుడు. రాజకీయ పార్టీ నాయకుడు ఎన్నికలకు ముందు మాట్లాడినప్పుడు ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే మాట్లాడతాడు తప్ప వైరాగ్యాన్ని ప్రదర్శించమంటే వైరాగ్యం ప్రదర్శించడానికి ఆయన ప్రదర్శించే సమయము కాదు, సందర్భం కాదు కదా. అందువల్ల ఏ రకంగా చూసినా ఇది ఎన్నికల కొరకే. అందులో ఏ కోణం ఉంది అనేది పాయింట్ అవుతుంది. ఏ కోణం ఉంది అన్నప్పుడు మీకు ప్రధానంగా ఆయన మాట్లాడిన దాంట్లో ఒకటి స్ట్రాంగ్ ఆయన చుట్టూ మోడీ కా గ్యారంటీ, మోడీ కా భరోసా అని, అంటే నరేంద్ర మోడీ పర్సనాను ప్రొజెక్ట్ చేస్తూ 2024 ఎన్నికలకు పోబోతున్నారు అనేది మన్ కీ బాత్లో మాట్లాడిన దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే మోడీ ఇమేజ్ ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ 2014లోను 2019లోను బీజేపీకి చూసి ఓటు వేసిన వారికన్నా మోడీని చూసి ఓటు వేసిన వారు ఎక్కువ. దేశంలో మీరు లెక్కలు తీయండి, బీజేపీ కాని ఓటర్లకు కూడా మోడీ ఓటర్లుగా ఉంటారు. అందుకే మీకు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల కన్నా లోక్సభ ఎన్నికలు ఎక్కువ వస్తాయి. మన తెలంగాణలో 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓట్లు వస్తే లోక్సభ ఎన్నికల్లో 20% ఓట్లు వచ్చాయి. అంటే అర్థం ఏంటి? మరి బీజేపీ కోర్ ఓటర్ అయితే అసెంబ్లీలో ఇస్తాడు కదా, మరి అసెంబ్లీలో వేయని వాళ్ళు పార్లమెంట్కి వేశారంటే పార్టీని చూసి 7% ఓటు వేస్తే ఇంకో 13% మంది పార్టీని చూసి ఓటు వేయని వాళ్ళు కూడా ఓటేస్తారు లోక్సభ ఎన్నికల్లో. అంటే అది మోడీ ప్రభావం అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఈవెన్ లోక్నీతి CSDS వల్ల పోస్ట్ పోల్ స్టడీ 2019 ఎలక్షన్ల పైన చూస్తే 1/3 ఆఫ్ బీజేపీ ఓటర్స్, అంటే బీజేపీకి ఓటు, ఇది కూడా మన దేశంలో ట్రెండ్. పార్లమెంటరీ డెమోక్రసీ అయినా మనం ఓట్లేసేటప్పుడు ముఖ్యమంత్రి చూసి ఓట్లేస్తారు, ప్రధానమంత్రి చూసి ఓట్లేస్తారు. అందువల్ల నరేంద్ర మోడీ చూసి ప్రజలు బీజేపీకి ఓటేస్తున్నారు కనుక ఈ మన్ కీ బాత్లో కూడా మోడీ సెంట్రిక్ ఇమేజ్, మోడీ పర్సనాను ప్రొజెక్ట్ చేశారు. అందుకే మోడీ కా భరోసా, మోడీ కా గ్యారంటీ అంటున్నాడు. సో అది మొదటి. ఆ మోడీ పర్సనాల్లో కూడా తాను పేదలకు ప్రతీకగా, కష్టపడే తత్వానికి ప్రతీకగా ఆయన మోడీ పర్సనాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అందుకే గ్యారంటీ అంటే డిక్షనరీ మీనింగ్ చూడకండి, గ్యారంటీ అంటే ఇక్కడ పేదల గ్యారంటీ అని. సో అందువల్ల మోడీ తన జీవిత ప్రయాణాన్ని
తన రాజకీయ పర్సనాలిటీని రూపొందించుకోవడానికి సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాడు. అందులో ఆయన ప్రత్యర్థులు అటు కాంగ్రెస్ అయినా ఇటు ప్రాంతీయ పార్టీలైనా డైనాస్టిక్, అంటే వారసత్వ ద్వారా రాజకీయ నాయకత్వం వచ్చిన వాళ్ళు. కానీ నరేంద్ర మోడీ ఒక సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి ఒక ప్రధానమంత్రి అయ్యాడు. ఆ అడ్వాంటేజ్ని ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఇక రెండవది యొక్క స్టేబుల్ ప్రభుత్వము, స్థిరమైన ప్రభుత్వం వర్సెస్ సంకీర్ణ ప్రభుత్వం. ఎందుకంటే ఇండియా కూటమి 26 పార్టీలతో ఉన్న కూటమి, పరస్పర విరుద్ధమైన భావాలు కూడా అందులో ఉన్నాయి. కాంగ్రెస్ సిపిఎం కేరళలో పోటీ పడుతుంది, తృణమూల్తో సిపిఎం కలవదు బెంగాల్లో, సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పైన గుర్రుగా ఉంది, ఆ కాంగ్రెస్ ఓడించే గెలిచింది. సో ఈ వైరుధ్యాలన్నీ కూడా ఇండియా కూటమిలో ఉన్నాయి కనుక సంకీర్ణ ప్రభుత్వాల అనేవి నిలబడవు. అందువల్ల స్థిరమైన నాయకత్వం, స్ట్రాంగ్ లీడర్, స్ట్రాంగ్ గవర్నమెంట్ అనేది, స్టేబుల్ గవర్నమెంట్ అనేది ఒక రెండవ డైమెన్షన్. ఇక మూడో డైమెన్షన్ ఆస్పిరేషనల్ ఇండియా. ప్రతిపక్షాలకు కూడా నేర్చుకోవాల్సింది ఇక్కడే. ప్రజలు గతంలో లాగా నైరాశ్యానికి, ఆవేదనకు, ఆక్రందనకు ఇవాళ ఓటు వేస్తలేరు. ఒకప్పట్లా కాదు. ఒకప్పుడు పతితులార భ్రష్టులార బాధా సర్పద్రష్టులార ఏడవక్కండి పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైకి కనబడలేదా కనకనమండే అంటే జనం ఇట్లా ఊగిపోయేవాళ్ళు. శ్రీ పడు ఇప్పుడు అట్లా ఊగుతలేరు ఎవరు. ఇప్పుడు అంతా మారిపోయింది ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే ఇప్పుడు న్యూ జనరేషన్ ఆస్పిరేషనల్ జనరేషన్. ఇంకా నిరుద్యోగం ఉంది, పేదరికం ఉంది, నిరాశ ఉంది, దేశం బాగుపడదు, ఇక దేశం ఇంతే ఎప్పుడు బాగుపడుతుంది అంటే జనం ఓట్లేస్తున్నారు. సో దేశాన్ని నేను అద్భుతంగా మారుస్తా అంటే జనం ఓట్లేస్తున్నారు. అంటే ఈ ఆస్పిరేషనల్ ఇండియా అనేది భారతదేశ డెమోగ్రఫిక్ చేంజ్. ఈ డెమోగ్రఫిక్ చేంజ్ను ప్రతిపక్షాలు పూర్తిగా గుర్తుపట్టలేదు, ఇంకా నెగిటివిజం పాలిటిక్స్లో ఉన్నారు. సో ఈ దేశంలో పేదరికము, నిరుద్యోగము, ఆకలి, అణచివేత ఎంత నిజమో అద్భుతమైన అవకాశాలు కూడా అంతే నిజం. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి దేశంలో ప్రధానమంత్రి కాగలిగాడు. ఈ అవకాశం ఎవరికి వస్తుంది? మామూలు విషయం కాదు కదా. ఒక మధ్యతరగతి బిడ్డగా తండ్రి స్కూటర్ పైన వెనకాల కూర్చొని ట్యూషన్కు చెన్నై నగరంలో వెళ్ళిన బిడ్డ ఇలా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్పొరేట్ పొజిషన్లో ఉన్నాడు సుందర్ పిచ్చయ్య. ఇది మామూలు విషయం కాదు కదా. సో వాట్ వాజ్ హీ వాజ్ జస్ట్ అన్ ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఇండియన్. సో ఒక మిడిల్ క్లాస్ ఇండియన్ కూడా ఒక అద్భుతం సృష్టించగలిగేటువంటి అవకాశం ఈ ప్రపంచం ఇస్తుంది. ఎక్కడో వరంగల్ నాటు అంటూ ప్రపంచాన్ని ఊపేశారు కదా. ఇంత అద్భుతమైన అవకాశం మన గతంలో లేదు. సో అందువల్ల ఇవాళ ఒక సాధారణ భారతదేశంలో అవకాశం, నీళ్ళు చెరువుకెళ్ళి తెచ్చుకున్న ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను. ఇవాళ ఒక ప్రొఫెసర్గా, ఒక విశ్లేషకుడుగా, శాసన మండలి సభ్యుడిగా ఈ స్థాయికి రాగలిగాను. నాకు ఈ దేశమే ఇచ్చింది కదా ఈ అవకాశం. అందువల్ల దేశంలో ఏమీ లేదు, అంత దరిద్రమే, ఏమి దిక్కు లేదు, పరిస్థితి అంతా ఘోరంగా ఉన్నదంటే పచ్చబద్ధం. దేశంలో పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, అణచివేత ఉంది, ఆకలి ఉంది, పీడన ఉంది. అదే సమయంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇవాళ నేను ఈ మధ్య అమెరికా వెళ్ళాను వెంకట్. వెళ్తే అక్కడ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా నేను వాళ్ళ ఎనాలిసిస్ చేస్తే ఎవ్వరూ రిచ్ కాదు. రిచ్ వాడు అమెరికా ఎందుకు పోతాడు? సో ఇక్కడ 200 ఎకరాలు ఉంటే అమెరికా పోయి ఉంటాడా? ఈ 200 ఎకరాలు చూసుకోవాలి కదా. ఇక్కడ జూబ్లీహిల్స్లో 4 కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయనుకోండి, అమెరికా పోతాడా? అమెరికా పోయే వాళ్ళు ఎవరెల్లా అంతా మిడిల్ క్లాస్ పిల్లలే, మధ్యతరగతి పిల్లలే. అసలు ఒక సాధారణ ఇప్పుడు మా అక్క ఉంది, మా బావ సాధారణ సింగరేణి కాలరీస్ RK3లో ఒక జనరల్ మజ్దూర్ కేటగిరీలో పనిచేశాడు. ఆయన బిడ్డలు ఇద్దరు వాళ్ళ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు టాప్ పొజిషన్లో ఉన్నారు. ఆయన కొడుకులు ఇద్దరు. మా మేనత్త మా మామయ్య ఎలక్ట్రీషియన్ KK2లో, మీకు మందమరి కళ్యాణ్ KK2 బాయ్లో దిగి 10 కిలోమీటర్లు నడిచి ఎలక్ట్రీషియన్ పనిచేశాడు. ఇవాళ ఆయన ఇద్దరు పిల్లలు అమెరికాలో టాప్ పొజిషన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. సో ఇలాంటి వ్యవస్థ మార్పు వస్తుంది. ఇదే భారతదేశం అంటే. సో దీన్ని మోడీ పట్టుకున్నాడు. ఎప్పుడు దేశం అంటే అంతా నాశనం అయిపోయింది. అందుకే మీరు గమనించండి, కమ్యూనిస్ట్ పార్టీల బలం ఎందుకు తగ్గుతుంది అంటే
కమ్యూనిస్టు పార్టీలు చెప్తున్నది అబద్ధమని కాదు. ఇప్పటికీ రాజకీయాల్లో ఎంతో కొంత నిజాయితీ ఉన్న వాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నారు. ఇప్పటికీ పేదరికం, ఆకలి, అరచివేత, పీడన వీటి గురించి మాట్లాడే వాళ్ళు వాళ్ళే. ఇప్పటికీ కూడా పార్టీలు మార్పు అనేది, ఫిరాయింపులు అనేది అతి తక్కువగా, నెగ్లిజిబుల్గా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీలోనే. మరి అయినా కూడా వాళ్ళకి ఎందుకు ఓట్లు పడతలేవు? కారణం ఏంటి అంటే ఈ ఆస్పిరేషనల్ ఇండియన్కు కావలసిన నినాదము, విధానము అనుసరించడంలో వైఫల్యమే ఈ కారణం. సో అందువల్ల మీకు ఏ పార్టీ అయినా ఆస్పిరేషనల్ ఇండియన్, నరేంద్ర మోడీ దాన్ని పట్టుకోగలిగాడు. అందువల్ల మోడీ సింబలైజెస్ లిమిట్లెస్ ఇండియన్ పీపుల్స్ ఆస్పిరేషన్. భారత ప్రజల అపరిమిత ఆకాంక్షలకు ప్రతీకగా మోడీ తనకు తాను ప్రజెంట్ చేసుకోగలిగాడు. అది మోడీ సక్సెస్ కారణం. అందువల్ల ఇవాళ నిన్న కూడా వికసిత్ భారత్ అని ఇవి అనడంలో కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న చీకటి మాత్రమే చూస్తున్న రాజకీయానికి భిన్నంగా వెళ్తున్న కూడా ఆయన చూస్తున్నాడు. సో అందుకే ఆయనకు అది అడ్వాంటేజ్ అవుతుంది. సో దానికి కౌంటర్ నెరేటివ్ బిల్డ్ చేయగలగాలి. ఇక 4వది అందరికీ తెలిసిన హిందుత్వ నెరేటివ్. దానికి రామజ్యోతి, రామ మందిర నిర్మాణము, అంటూ ఇవన్నీ మళ్ళీ నడుస్తాయి. దీనికి కౌంటర్ నెరేటివ్ ఏంటి? ఈ 4 అంశాలకు కౌంటర్ నెరేటివ్ స్ట్రాంగ్ లీడర్షిప్, స్టేబుల్ గవర్నమెంటు, ఒక సింబాల్ నాయకుని పట్ల ఉన్న భరోసా, ఆస్పిరేషనల్ ఇండియా, హిందుత్వ. ఈ 5 అంశాలకు కౌంటర్ నెరేటివ్ రచించడంలో బీజేపీ వ్యతిరేక పక్షాలు ఆ మేరకు సక్సెస్ కాలేకపోతున్నాయి. చెప్తున్నాయి విద్వేషము, అలాగే ఆర్థిక వ్యవస్థలో వైఫల్యము, ఇవి ఏవి చెప్తున్నా ఆ 5 చాలా బలమైనవి. ఎందుకంటే జగత్ భావన అంటాడు ఆదిశంకరుడు. సో ప్రపంచమే ఒక భావన బీజేపీ ఏంటంటే ఆ భావన చుట్టూ రాజకీయం నడుపుతుంది. ఏం చేశారన్న దానికన్నా ఏం చేస్తారన్న భావనతో మోడీ గెలుస్తున్నాడు. సో అందువల్ల ఆ భావన రాజకీయాలు అంటే ఇన్ ద రియమ్ ఆఫ్ ఐడియాస్, దాంట్లో మోడీని, బీజేపీని ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రతిపక్షాలు కౌంటర్ నెరేటివ్ బిల్డ్ చేయకపోవడం వల్ల ఇవాళ మోడీకి ఎదురు లేకుండా పోతుంది. దాన్నే ఆయన మళ్ళీ 2024 కూడా వ్యూహాలుగా ఉపయోగించుకుంటున్నారు. అంటే నిన్న ఆఖరి మన్ కీ బాత్ సార్, ఇది ఆఖరి మన్ కీ బాత్లో అంటే